నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. జీవితం అంటే పోరాటం, పారిపోవటం కాదు. కానీ ఈ రోజుల్లో ఒక్క చిన్న సమస్య వచ్చినా రైలు పట్టాల వైపు చూస్తున్నారు. గణాంకాల ప్రకారం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. గత 6 ఏళ్లలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఏకంగా రెట్టింపోయింది. ప్రేమ విఫలమైందని కొందరు, అప్పుల బాధ తాళలేక మరికొందరు నిండు 100 ఏళ్ల జీవితాన్ని రైలు చక్రాల కింద అంతం చేస్తున్నారు. రైలు ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా చెర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే విజయ కుటుంబం మృతి మిస్టరీపై పోలీసులు ఇప్పటికీ మల్లగుల్లలు పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం పిల్లల నిండు జీవితాలనే కాదు, 2 కుటుంబాలను చెల్లాచెదురు చేశాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఆత్మహత్యలకు, ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు స్విట్జర్లాండ్ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఇదే టెక్నాలజీ గనక మన దగ్గర ఉంటే విజయారెడ్డి ఫ్యామిలీ బ్రతుకుండేది. మరి ఆ టెక్నాలజీ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండటం కామన్, కానీ రైలుకు ఎయిర్ బ్యాగ్స్ ఉండటం ఎప్పుడైనా చూసారా? కానీ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ అద్భుతమైన టెక్నాలజీని పరిచయం చేస్తుంది. ఇవి లోపల ఉండే ప్రయాణికుల కోసం కాదు, రోడ్డు మీద నడిచే పాదచారుల కోసం. ఎవరైనా ట్రామ్కు అడ్డు వస్తే రెప్పపాటులో ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి వారి ప్రాణాలను కాపాడుతోంది. చక్రాల కింద పడకుండా నెట్టేస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ మధ్య నడిచే ట్రామ్ల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. పాదచారులు, సైక్లిస్టులు ట్రామ్కు అడ్డు వచ్చినప్పుడు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసిన ప్రమాదాన్ని పూర్తిగా ఆపలేరు. దీనికి పరిష్కారంగా జ్యూరిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రముఖ సంస్థ ఆల్స్ట్రామ్ కలిసి ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. అదే ఎక్స్టర్నల్ ట్రామ్ ఎయిర్ బ్యాగ్స్. సాధారణంగా ఎయిర్ బ్యాగ్స్ వాహనం లోపల ఉంటాయి, కానీ ఇవి వాహనం బయట ముందు భాగంలో ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరగబోతుందని సెన్సర్లు పసిగట్టగానే ఇవి బెలూన్లా ఉబ్బి మనిషికి ట్రామ్కు మధ్య ఉన్న మెత్తని రక్షణ పొరలా ఏర్పడతాయి. ప్రపంచంలోని తొలిసారిగా జ్యూరిక్లో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరిశీలించారు. ఈ టెక్నాలజీ పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రామ్ ముందు భాగంలో అమర్చిన అడ్వాన్స్డ్ సెన్సర్లు, కెమెరాలు నిరంతరం రోడ్డును గమనిస్తూ ఉంటాయి. ఎవరైనా వ్యక్తి ట్రామ్కు మరీ దగ్గరగా వస్తే డ్రైవర్ బ్రేక్ వేయకముందే కేవలం మిల్లీ సెకండ్ల వ్యవధిలో ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఇది gట్టిగా ఉండే ట్రామ్ బాడీకి మనిషి తగలనివ్వకుండా ఒక మెత్తని కుషన్లా మారుతుంది. దీనివల్ల తలకు, శరీరానికి బలమైన గాయాలు కాకుండా ఉంటాయి. ఈ ఎయిర్ బ్యాగ్లో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే ఇది కేవలం మెత్తగా ఉండటమే కాదు, ట్రామ్కు అడ్డు వచ్చిన వ్యక్తిని వెంటనే పక్కకు నెట్టేస్తోంది. ట్రామ్ ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు మనుషులు చక్రాల కింద పడిపోవటం వల్ల జరుగుతాయి. ఈ ఎయిర్ బ్యాగ్ ద్వారా చక్రాల కింద నలిగిపోయే ప్రమాదం తప్పుతుంది. జ్యూరిక్లో ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో బస్సులకు కూడా ఈ టెక్నాలజీ వాడే అవకాశం ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యాక ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే దాన్ని మళ్ళీ సులభంగా లోపలికి మడిచి ట్రామ్ను వెంటనే నడిపించేలా డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఉండదు. టెక్నాలజీ అంటే కేవలం వేగాన్ని పెంచడమే కాదు, ప్రాణాలను కాపాడడం కూడా అని ఈ ఆవిష్కరణ నిరూపించింది. జ్యూరిక్ ట్రామ్ ఎయిర్ బ్యాగ్స్ భవిష్యత్తు రవాణా వ్యవస్థకు ఒక రోల్ మోడల్గా నిలుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశంలో కూడా ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ వస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు.